వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, హనుమంగళగిరి. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారం నమస్కారం. ఏ ఊరు మీది? నమస్కారం తల్లి. బాగున్నారు తల్లి? నమస్కారం అమ్మా. అదే కదమ్మా, కంపెనీలు పట్టుకురావాలి కదా. గోల్డ్ పార్క్ అయిపోతే నాకు చాలా గ్రూప్ వస్తుందమ్మా. నేను అదే పనిలో ఉన్నాను. నమస్కారం. నమస్కారం. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా, చూపించు. మొత్తం ఇల్లంతా చూపించు నాకు. చూపించు ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంతగడి ఇక్కడ అదే కదా. హాయ్, హలో చెప్పు. అయిపోయి రోడీ చెప్పు. పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? ఇటు వచ్చేసి వచ్చాడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్, వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. ఇక్కడ ముందుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. మొత్తం కొండరాళ్ళు అన్నీ ఉండేవి సార్. అట్లా కొండరాళ్ళ పైన తోసుకొని వచ్చి చాలా కష్టపడి ఇల్లు ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేశారా? అది ఏ సంవత్సరం వేశారు? మీది 2008లో వేశారు. సో 2008లో కట్టేశారు. 10 సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టడానికి. 4 సంవత్సరాలు పెట్టేసారు. ఏదమ్మా?
ఈ లొకాలిటీలో ఎవరు లేరు. తెలుసు నాకు. అవును. చాలా సంతోషంగా ఉంది సార్. అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. నువ్వు పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా? సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదుడు పట్టించుకునేవాడు సార్. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జు ఇంటి పట్టాల కోసం? ఇచ్చాం సార్, మా సంఘ పెద్దలు ఇచ్చారు. మేము ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ ఇంత త్వరగా పట్ట వచ్చింది అనుకోలేదు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు అవును సార్, మీరు కార్యక్రమం ఇప్పుడు చెప్పే కదా ఇది హామీ ఇచ్చిన సులభంగా విధంగానే మీరు పట్ట చాలా సంతోషంగా అవిగానే ఉందిరా వెళ్ళిపోతుంది. ఇట్రా నాతో కూర్చోదా. స్వయంగా మీరే వచ్చి ఉండటం ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. స్వయంగా మీరే వచ్చి మాకు ఇవ్వటం చాలా అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మా వల్ల ఉంది. ఇబ్బందులు కొద్ది మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది, మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. పాదయాత్రలో కూడా అవును. చెప్పడం మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా, ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 2-3 సంవత్సరాలు పడినా వదిలేయండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా, అంత తేలిక వెళ్ళ. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గం మొదటి పట్ట మనకిస్తున్నాం. మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత అని హామీ మేము ఊహించలేదు సార్ నిజంగా. చాలా జన్మధన్యం చేశారు సార్ మీరు. మా పట్ల కుటుంబానికి మీరు చాలా కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం స్వయంగా మీరే వచ్చి ఉండడం మాత్రం మాకు చాలా సంతోషం. బాధ్యత కదా తల్లి. నేను చెప్పా కదా గౌరవంగా ఇస్తానని చెప్పి మీకు గుర్తుందా లేదు? మీరు అన్నట్లు ఆ రోజు మీటింగ్ లో చెప్పా, మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. గతంలో చెప్పారు సార్, చెప్పారు కానీ మీరు చేశారు సార్. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది కదా. చాలా తొందరగా మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టింది అమ్మా. చాలా సార్లు పెట్టుకుంటాం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారమ్మా అర్జున్? చాలా సార్లు ఇచ్చాం సార్. ఇంకా 10 సార్లు ఇచ్చి ఉంటారా ఇంకెక్కువ? ఎక్కువ సార్లు ఇచ్చాం సార్. 2 సార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఇంకా వెళ్ళలేదు సార్. వెళ్ళాలి. తను ఒక్కడే అక్కడ పోయి చేస్తున్నాడు. అప్పటి వరకు అమ్మాయిని ఏం చేస్తున్నారు అక్కడ? ఇచ్చేసారు ఇచ్చేసారు షిప్ యార్డ్లో. ఓహో షిప్ యార్డ్లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్లో? వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా. నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. జగన్ బాగా చేశారని నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. సార్ ఇంకెల్లకాలం మా మంగళగిరి ఎమ్మెల్యే ఎవరంటే నారా లోకేష్ గారే సార్. రెండో పేరు అవును, ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా. పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసా. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంటర్ ఇచ్చేసాను. నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇవ్వను. ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడుతున్నా మేము నడిచాక ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి.
చెరువుల చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదే సార్. పెద్ద ఫోకస్ పెట్టాలి, అన్నీ చేయాలి. మాకు సో ఎన్ని దశాబ్దాల కలమ్మ ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు కట్ట వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదన్నా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మా బీసీ కులానికి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మా బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. వాళ్ళ బాధ్యత. లేదు సార్, మీరు మీరు చాలా కూడా అదే మెజారిటీతో నేను గెలిపించారు, నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను, 53,000లో గెలిచి నీకు రకంగా ఉండేది, 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 40,000 ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నాను, మంచి పని చేస్తాను ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాధ్యత పెరిగింది. మెజారిటీ తగ్గిందా? వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు నాకు, ఇప్పుడు ఎక్కువ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. బాబన్న చాలా బాగా కానీ ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాం సార్. అలాగే గెలిపించుకున్నాం. ఎవరో బాగా చేశారు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు, నాతో సహా నేను ఊహించలేదు. బట్ మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారు. పని చేసినాం కొంచెం, మాటలు కాదు ఎక్కువ. నేను చూస్తే మాటలు తప్ప పని అవ్వాలి, రవి చేయాలి కదా, నువ్వు కూడా చేయాలి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు సార్, నిజంగా సార్ మా నాన్నని ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్న సీనియర్ తెలుగుదేశం గారు మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని అవును. మీరు ఈరోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది, కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు. మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది, సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. ఈసీగా మమ్మల్ని గుర్తించారు. స్వయంగా మీరే చేయటం మాకు చాలా ఆనందం. ఇక్కడ చేయాలమ్మా, జాగ్రత్త చేద్దాం. నువ్వేం చదివారు? అందరు ఆపేసారా? జనరల్గా చేస్తున్నాం. ఎక్కడ ఉన్నావు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేశాను. కమిషనరేట్లోనా? మిషన్ డైరెక్టర్ స్టేట్ ఆఫీస్లో చేస్తాను. హెడ్ ఆఫీస్ ఇది ఇక్కడ తాడేపల్లిలోనా? చేస్తాను. అయితే నేను కాకినాడ ట్రాన్స్ఫర్ చేశాను సార్. మన సీఎం సార్ చంద్రబాబు సార్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. నేను 2014 నుంచి 19 దాకా అక్కడ చేశాను సార్. 19 నుంచి 24 దాకా నన్ను కక్షగా చేసి చాలా ఇప్పుడు ప్రభావం. మెప్మాకి పంపించారా? అవును సార్, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నేను కాకినాడ టీడీపీ అని చెప్పేసి ముద్రేసరి పంపించేసారా? నన్ను ట్రిప్ పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. నన్ను నెక్స్ట్ వాళ్ళు కలిసాను సార్. చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాకినాడ నుంచి అది నేను మనోడు చెప్తాను, తక్షణం నేను చూసుకుంటాను. ప్రస్తుతం ఆపేశారు సార్. 4 నెలల నుంచి జాబ్కి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లా? ఆపేశారు. వాళ్ళు ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను, అది బాధ్యత. ఇద్దరు ముగ్గురు సార్ చెప్పించాం సార్. అయినా మీరు నేను ఎప్పుడు చూసుకుంటాను, ముందు పెళ్లి ముందు నేను చేస్తాను, నాకు వదిలేసి. 4 నెలల నుంచి అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి చేయరా? నువ్వు అక్కడ ఆకపోతే ఎట్లా? సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ వయసు అంతా 24 సార్. 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, ఎదగాలి. మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది, తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు, 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయి. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు, స్టోర్లు అద్భుతంగా చేశాడు, అంత స్పీడ్ పెరిగిపోయి. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. చేసాం అట్లా. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితేరా భయ్, మీ అందరి వల్ల బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు. 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు? ఆపుకోవడం కంపల్సరీ 11th 12th చదవాలి. వాళ్ళు 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేశాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు, ఓకేనా? చాలా బాగా చేస్తున్నారు సార్. మాకు ఎప్పుడు మీరు అవునా? కలిసి చేద్దాం జాగ్రత్తగా. మొత్తం
చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంట, మంచి టైము, నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే తొందరగా అది నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను. నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయండి 10 నిమిషాలు జాగ్రత్తగా తీసుకోండి. అలా కలిసి చేద్దాం. చాలా బాగా చేశారు. నువ్వు నాతో టచ్లో ఉన్నాను. ఇప్పుడు కాల్ దాకా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాను ఫోన్లో అలవాటు అవ్వకూడదు. పుస్తకాలు పంపిస్తారు బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా. ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి. దేనికనుక దాన్ని వాడదు తెలియదు. జాగ్రత్తగా ఉంది. అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వీటిలో 3,000 కుటుంబాలను ఇట్లా చేయగలుగుతున్నాం. అందుకని వేస్తాం. జాగ్రత్తగా చేసి కొన్ని కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ చేయాలి. ఎందుకంటే అది నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తామ్మా. ఉంటాడు మరి ఎలా ఉంటారు ఉంటాడమ్మా. ఓయ్ బాయ్రా. నాన్న మీరు కూడా తీసుకోండి కొంచెం. వెళ్ళొస్తాం మరి. కుటుంబంలో మళ్ళీ ఫోటో తీద్దాం. అచ్చుడు 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 చికెన్ అచ్చుడు అచ్చుడా. బాయ్రా ఉంటారు ఉంటారు పిలుస్తాను. ఆటోగ్రాఫ్ పెట్టాలా? వెళ్ళొస్తాను.